గుంటూరు డీసీసీబీలో భారీ రుణాల కుంభకోణం. ఇద్దరు జీఎంలు, మాజీ సీఈఓ సస్పెండ్. 100 కోట్లకు పైగా అవకతవకలు గుర్తింపు. గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డీసీసీబీలో వ్యవసాయ రుణాల మంజూరులో భారీ అవకతవకలు జరిగాయని విచారణ కమిటీ తేల్చడంతో ఇద్దరు జనరల్ మేనేజర్లు, మాజీ సీఈఓ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. బాధ్యులపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విచారణ ప్రకారం డీసీసీబీ నల్లపాడు బ్రాంచ్ నుంచే గత వైఎస్ఆర్సీపీ పాలనా కాలంలో నకిలీ వ్యక్తులు, అస్తిత్వం లేని సంఘాలకు 22 కోట్లు అక్రమంగా విడుదలైనట్లు తెలిసింది. మొత్తం మీద ఒక బ్రాంచ్ నుంచే 100 కోట్లకు పైగా రుణాలు మంజూరు కావడం సంచలనంగా మారింది. ఈ అక్రమాలకు డివిజనల్ కోఆపరేటివ్ అధికారులు విచారణలో అప్పటి బ్యాంకు ఉన్నతాధికారుల నిర్లక్ష్య ప్రధాన కారణమని నివేదికలో పేర్కొన్నారు. దీని ఆధారంగా జిల్లా కలెక్టర్ తక్షణమే శిక్ష చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనితో బ్యాంక్ పాలనా బాధ్యతలు చేపట్టిన మక్కెన మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ సీఈఓ బి కృష్ణవేణి, జనరల్ మేనేజర్ అజయ్ కిషోర్లను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు. ఇప్పటికే నల్లపాడు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ అరుణ సస్పెన్షన్లో ఉన్నారు. అవకతవకలకు పాల్పడిన వారిపై 796 మంది సివిల్ కేసులు, 186 మంది క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారు. అదనంగా 27 మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నారు. వీరిలో డీసీసీబీ ఉద్యోగులు 10 మంది, డిఆర్డీఏ ఉద్యోగులు 6 మంది, మెప్మా సిబ్బంది 11 మంది ఉన్నారు. అవకతవకలపై పూర్తి వివరాలు. చిల్లీ స్టాక్ పేరుతో నిబంధనల ఉల్లంఘనలో మెప్మా ప్రోత్సాహంతో అర్హత లేని సంఘాలకు 6.5 కోట్ల రుణాలు, 212 మంది పాత్ర. డిఆర్డీఏ స్పాన్సర్స్ చేసిన అర్హత లేని సంఘాలకు 1.41 కోట్లు, 60 మందికి సంబంధం. జగనన్న మహిళా దీపం పథకం పేరుతో నకిలీ సంఘాలకు 1.2 కోట్లు, 320 మందిపై బాధ్యత. నిబంధనలకు విరుద్ధంగా 37 లక్షల ఎల్టీ రుణాలు, 13 మంది అధికారుల బాధ్యులు. ప్రజాధనం దుర్వినియోగమైన ఈ వ్యవహారంలో బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.